రాష్ట్రార్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పింఛన్లను పెంచి పేదలను ఆదుకుంటున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని టీడీపీ తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ అహ్మద్ అన్నారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు వారు పింఛన్లు పంపిణీ చేశారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ అహ్మద్ తదితరులు మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం సెలవు ఉన్నప్పటికీ ఒకరోజు ముందుగానే పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు. సచివాలయ సిబ్బంది, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని వారు వివరించారు. పెద్దలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అప్పటి నుంచి ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. 2023 సెప్టెంబర్ వరకు ఇటువంటి పెన్షన్స్ ఏదైనా ఆగిపోయి ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,19,000 మందికి ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కోట మండలంలో సాధారణ పెన్షన్లు 1,696 పెన్షన్లు, అమౌంట్ 2,96,00,000, దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో ఈ కోట మండలంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కూర్చోబెట్టి మొదటి విడతగా 118 మందికి మండలంలో ఇవ్వడం జరుగుతుంది. కోట పట్టణంలో 16 మందికి, కోట 1, 2, 3 సచివాలయాలు 3 కలిపి 16 మందికి ఈ స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒక మాట చెప్పారు, మా అందరికీ మీకు కూడా. పెన్షన్ అనేది వాళ్ళ సామాజిక హక్కు. మనం ఏదో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ డబ్బులు వచ్చేసి అని చెప్పేసి ఇవ్వడం కాదు. గతంలో మా శంషుబాయ్ చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ ఉండింది, అది తీసుకుపోయి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ గౌరవప్రదమైనటువంటి బాధ్యతని ఒక సేవా కార్యక్రమంగా భావించి మీరు కానీ మీతో పాటు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం కానివ్వండి, ఏదైనా సెలవు దినం కానీ వస్తే దానికి ముందు రోజే మనం వాళ్ళ ఇంటికి పోయి. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వేణు, ఎంపీటీసీ సభ్యులు షంసుద్దీన్, తారా సురేష్, మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, సర్పంచ్ ఎండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, సిద్దపరెడ్డి పోలమ్మ, శ్రీనివాసులు, తూపిల రాధాకృష్ణారెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.